వాళ్ళంతా మిడిల్ క్లాస్, వాళ్ళకి దూరంగా ఉండాలి. అలా కాదక్క, జెస్సీ, అసలు తెలుసా ఏం జరిగింది? నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. ఏనండ్రా, ఎవడైనా ఆవిడ చెప్పి తినండి. నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పోబే. గొప్ప గొప్ప భలే ఫ్యామిలీ ఉంది ఇదేదో. ఓ పెళ్లిలో సంథింగ్ హ్యాపెండ్ కాదు కాదు, హ్యాపీ యానివర్సరీ అని ఉంది అక్కడ. సో పెళ్లి అయిపోయింది. జెస్సీ అక్కడికి ఎలా వెళ్ళింది శాంతి? లాక్ చేశాం కదా. ఇవన్నీ జరుగుతున్నది మీ పోచమ్మ శాపం వల్ల. అవునయ్యా. ఊరుకుంటావా రఘుపతి? నా కూతురు జెస్సీ పైనుంచి పడ్డానికి నీ పోచమ్మకి ఏం సంబంధం? కొన్ని నమ్మాలంతే బ్రో. ఇప్పుడు మన పేరెంట్స్ని కూడా కొన్ని లాజిక్లు అడిగితే చెప్పరా లేవంటారు, కొన్ని నమ్మాలంతే. బ్రెయిన్ హ్యామరేజ్, స్కల్ ఫ్రాక్చర్, వి కుడెంట్ సేవ్ హర్. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తే ద ఛాన్సెస్ ఆఫ్ హిమ్ టెల్లింగ్ ద ఆపరేషన్ ఈజ్ సక్సెస్ ఈజ్ 0.01. ఓ షీఈస్ ద వన్. ఓకే, షీఈస్ ద జెస్సీ. ఏయ్ ఏయ్ ఏయ్, ఇప్పుడు ఎందుకెనరో నేను చూస్తా. ఎందుకు వెళ్ళావు అక్కడికి? కిందకి రా. ఎందుకంటే నేను మీ అందరికంటే పైన ఉండాలి కాబట్టి. ఇంకొంచెం అక్కడ లెగ్ స్లిప్ అయితే నిజంగానే అందరికన్నా పైన ఉంటారు. Love you everybody. అసలు జెస్సీకి ఏమైంది? నిజంగానే పైనుంచి కింద పడిపోయిందా? ఎవరన్నా తోసారా? ఇది తెలుసుకోవాలనుకుంటే పోచమ్మ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. గో చెక్ ఇట్ అవుట్.